गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, జీవ బ్రహ్మనికి వీరికి విలక్షణాలు ఏముండాయని చెప్పుకుంటా నిన్నటి దినం విచారం చేసినాము. ఈ దినం జీవుడంటే ఎవరు అనేది విచారాన్ని తీసుకుంటాను అనమాట. మొదలనేదాగి జీవనాగలి బ్రహ్మవాగలి ఇబ్బరూ ಹುಟ್ಟಿಲ್ಲ. జీవుడు పుట్టలేదు, పరమాత్మ పుట్టలేదు ಎಂದು ಶ್ರುತಿ ತಿಳಿಸುತ್ತದೆ. ಬ್ರಹ್ಮವು జన్మవిల్లద్దు ఎందాగలి. సరే, భగవంతుడు పుట్టలేదంటే ఒప్పుకుంటాం, జీవుడు కూడా పుట్టలేదంటే. ಆದರೆ ಜೀವನು ಹುಟ್ಟಿಲ್ಲದಂದರೆ ಹೇಗೆ, జీవుడు పుట్టలేదంటే ఎట్లా సమాధానం ಎಂಬ ఆక్షేపಕ್ಕೆ సమాధానమేನೆಂದರೆ, ఈ విధంగా జీవుడు పుట్టలేదంటే ఎట్లా అంటే దానికి సమాధానం ఏమనగా, జీవన జీవత్వವು ಎಷ್ಟು నిజవో అవన ಹುಟ್ಟು ಹಾಗೆಯೇ ಎಂಬುದು ఉత్తరం. జీవుడు నిజంగా ఉన్నంటే వానికి పుట్టుకుంటాండే, జీవుని యొక్క అస్తిత్వమే లేనప్పుడు వానికి పుట్టుక ఎట్లుంటుంది అనేది సమాధానం. నిజವಾಗಿ జీవనెంబవను ప్రతిబింబ స్థానీయను. ఈ జీవుడు అనేవాడు ప్రతిబింబ స్థానం. ఇప్పుడు ఉదాహరణకి మన నీడ ఉంటుంది అనుకోండి, నీడ కనపడుతుంది. అయితే నీడ నీవు ఇద్దరున్నట్లుంటారా, ఒకటే ఉండేదేనా అని దానికి విలువ ఉంటుందే, నీడకు ఉండలేదు. అట్లా ఈ జీవుడు కూడా ప్రతిబింబం ఉన్నట్లు అన్నమాట. కాబట్టి వానికి పుట్టుకెట్లు వస్తుంది అది అని అక్కడి నుంచి మొదలు పెడుతుంది. కన్నడిಯಲ್ಲಿ ಕಾಣುವ ನಮ್ಮ ముఖವು ముఖాభాసవే ಹೊರತು ಎರಡನೇ ముఖవల్ల. అద్దంలో మన ముఖం చూసుకున్నప్పుడు అది రెండవ ముఖంగా ఉంటుందే, కేవలం ముఖం యొక్క అభాసన, ముఖం యొక్క తోపిక, అంతేగాని రెండో ముఖం వాడలేదు కదా. ಹಾಗಿದ್ದರೆ 10 ಕನ್ನಡಿಗಳ సహాయದಿಂದ ನಾವು దశముఖరెనిసಬಹುದಾಗಿತ್ತು. ఒకవేళ అది కూడా కనబడిన ప్రతిబింబం కూడా సత్యమై ఉంటే 10 అద్దాలు పెట్టుకొని మాకి 10 తలకాయలు ఉండని రావణాసునకంటే మనం కూడా ఉండిండొచ్చు, సత్యమే అయినింటే. ಇರಲಿ ఉండని. ముఖాభాసದಲ್ಲಿ కంಡುಬರುವ మూగుతియాగలి ఓలేయాగలి నిలవదిಲ್ಲ. ఇప్పుడు అద్దంలో కనబడేటువంటి నీ ముఖంలో ఉండేటువంటి ముక్కు కానీ, ఆ ముక్కుకు ధరించిన ఆభరణం కానీ సత్యం అంటారా? కనపడతాడే కదా. అదే ఆ జ్ఞానం రావాలన్నమాట. అది ఎప్పుడైతే మనకి అభాస అనేది బాగా పూర్తి పడితే దీని గుందు కూడా మనకు తెలియవచ్చే వీలుంటుంది. అట్లా కాకోకుండా ఆ అభాస అనే పదం తెలియకోకుండా పోతే ఇది సత్యమనే ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి ಹೀಗೆ ತೋರಿದ ಮಾತ್ರಕ್ಕೆ ಎರಡನೇದಾಗಿ ಆಗಲಾರ್ದ ಮುಖಬಿಂಬದಂತೆಯೇ ಜೀವನು ಬ್ರಹ್ಮದಲ್ಲಿ ತೋರಿಕೊಂಡು ಅಭಾಸನ ಸುರುತ್ತಾನೆ. కాబట్టి కనబడినంత మాత్రంతోనే సత్యం కాకుండా అభాసన ఎట్లుకుంటామో ఆ విధంగానే ఈ జీవుడు అనేవాడు కూడా పరమాత్మ యందు తోస్తాడు, ఉన్నట్లు కనబడతాడు. అందుకే జనరల్గా వాడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆకాశం నీలంగా ఉంది అని అంటాడు, మాకు కనపడుతుంది నీలము అంటాడారు. నిజంగా నీలం ఉందే? మరి అందరూ అంటారు కదా ఆకాశం ఎట్లుందంటే నీలంగా ఉందంటారు కదా. కాబట్టి కనపడేదంతా కూడా సత్యమని అనేది అనుకోకుండా ఉండడానికి అదొక ఉదాహరణ. మనకి విచారం చేయాల. నీలంగా కనపడుతుంది, ఉందా లేదని చూస్తే లేదని తెలిసిపోయింది. అట్లా ఏదైనా తోచిందంటే, కనపడిందంటే, తోపికనైనట్లయితే దాన్ని విచారం చేయాల. ఇప్పుడు దేహం కనపడుతుంది అంటున్నారు, నేను దేహం అని కూడా అందరూ అంటున్నారు. ఏ విధంగా మీరు చెప్పినారా పాయింట్ ఏం చెప్తారు? చెప్పు, నువ్వు చెప్పు, ఏం చెప్తావు? దేహం ఉంది కాబట్టి అని అంటావు కదా. దేహం ఉంది అని ఎట్లా తెలిసే? కన్ను చూసింది అంటావు కదా, కన్ను ఉంది అనేది ఎట్లా తెలిసే? జ్ఞానంతో కనపడిందని ఎవరన్నా అంటారా? నిజంగా ఉండేదేమో జ్ఞానంతోనేలే. అయితే జ్ఞానంతో కనపడుతుంది ఎవరికైనా ఉందే అని. అవును, అది చెప్తాను లేదా. నీలంగా లేని ఆకాశం కనపడిందంటే అది తోపికే కానీ సత్యం కాదని గుర్తించాలా. కనపడినంత మాత్రంతోనే సత్యం అనకూడదు. అట్లా జీవన అభాసనిಸಿದ ಮೇಲೆ జీవుడు సత్యము కాదని గుర్తయిన తర్వాత ಅವನ ವಿಷಯಕ್ಕೆ ನಾವು ಕಲ್ಪಿಸುವ ಜನಮರಣಾದಿಗಳು ಅಭಾಸವೆಂದು ತಾನೇ సిద్ధవా. ఎప్పుడైతే జీవుడు అభాస అని మీరు అన్నారో అతనికి జనమరణాలు ఉంటాయా? ఉండవు, అంతే.
మరి జీవుడు పుట్టినాడు కదా అని ఇంతవరకు ఆర్గ్యూ చేస్తారు కదా. జీవుడు ఎందుకు పుట్టుకోకుండా పోతాడు అంటారు. అంటే ఎందుకు అనుకున్నారంటే జీవుడు అభాస అనేది జ్ఞానం లేనప్పుడు జీవుడు పుట్టినాడు అని అన్నాము. విచారం చేసిన తర్వాత ఏమైపోయింది? జీవత్వము అభాస అని తేలిపోయింది. అభాస అయిన దానికి అస్తిత్వం ఎక్కడి నుంచి వస్తుంది? గొడ్రాల కొడుక్కి జన్మ మరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? పేరుంది. అందుకే ఇక్కడ ఈ వికల్పాలు అనేటివి కూడా ఉన్నాయి. వికల్పం అంటే అర్థమేమి? లేని విషయాలు ఉన్నట్టు కాదు. ఇది వికల్పం అనేది లేని విషయం అనేది కాదు. శబ్దం ఉంది కదా, వస్తువు ఉండలేదు. వికల్పానికి శబ్దం ఉంటుంది. గొడ్రాల కొడుకు అని శబ్దం ఉంటుంది కానీ వస్తువు ఉండలేదు. ఎండమావుల్లో నీళ్లు అంటారు, అయితే అక్కడ నీళ్లు ఉండలేదు, శబ్దాలు ఉంటాయి. దీనిలోని వికల్పాలు అంటారు. ఎప్పుడు మీకు ఇది పనికి వస్తుందంటే ఈ వికల్పం అనేది, ఈ అవస్థలన్నీ కూడా వికల్పాలు అన్నప్పుడు అర్థం కాదు జనానికి. అర్థమైందా? ఓ ఇది ఫండమెంటల్. ఇది నీకు అవస్థలు మరి మాకు కానొస్తాడే కదా అంటే అప్పుడు శాస్త్రం అంటుంది ఇవన్నీ వికల్పాలు అని ఇస్తుంది ఒక మాట. వికల్పాలంటే ఏమిటి తప్ప ఇది మాకు అర్థం కాదే అంటే అప్పుడు శబ్దం చెప్తున్నాను. దానికి మెలకువ, జాగ్రత్త, నిద్ర అనే పదాలు ఉన్నాయి. వస్తువు చూపించండి, మెలకువ అంటే వస్తువు అది చూపించండి చూస్తాం. దానిలో వికల్పాలు ఎప్పుడైతే మనకు అవస్థలు వికల్పాలు అయితే ప్రపంచం యొక్క అస్తిత్వం పోతుంది. అంతే అంతే కదా. ఇప్పుడు మెలకువ అనేది వికల్పమైనట్లయితే శబ్దం ఉంది, దానికి వస్తువు లేదు అన్నప్పుడు మెలకులోనే కదా ఈ ప్రపంచం కనపడేది మనకి. కాబట్టి అది వికల్పం అని మనకు బోధపడితే ప్రపంచం లేదనేది బోధపడుతుంది. నువ్వు ప్రపంచం లేకపోతే నువ్వు ఉంటావా? నేను ప్రపంచంలో ఉన్నాననేవాడు నీవు కూడా ఉండలేదు. మరి ఎవరు ఉంటారు? మన స్వరూపం ఉంటుంది అంతే. అట్లా ಕಲ್ಪ ಈಚೆಗೆ ನಾನು ನೋಡಿದ ಒಂದು ಸಿನಿಮಾದಲ್ಲಿ ತಂದೆ ಮಗನು అర్జున బొబ్రోహన ఒబ్బనే ಆಗಿದ್ದను. సినిమాలో ద్విపాత్రయం ఉంటుంది కదా, అర్జునుడు ఆయనే, బొబ్రోహనుడు ఆయనే, ఒబ్బనే ಆಗಿದ್ದను. నిజవాదాగిద్దరు, నిజమేమో అట్లే ఉండాలి. ఓ తండ్రి కొడుకులుగా ఉన్నా కూడా ಕಥೆಯ ಪ್ರಕಾರ రాగద్వేషಗಳು యుద్ధ జయాపజయಗಳನ್ನು ధక్కే ಆಗಲಿಲ್ಲ. ఇప్పుడు ఒకడికే జయము అపజయం అవుతాయా? ఒకడికే తండ్రి కొడుకు వాడే. మరి అదే చూడు, వాళ్ళకి ఏం పెద్ద ఆలోచన చూడు, వెరీ సింపుల్. జీవుడు అది నీడ, ఛాయ నీడ దృష్టాంతం అయిపోయి తిరగలేదు దానికి. ఎట్లయితే నీ నీడ అనేది రెండవది కాదు, నువ్వు ఆడుతుంటుంది అంతే. తోపిక అదే, దానికి సత్యత్వం లేదు. కాబట్టి ఇప్పుడు ఆ బొబ్రోవాడు గెలుస్తాడు దాంట్లో అనుకో. బొబ్రోవాడు గెలిచినాడంటే అర్జునుడు ఓడిపోయినట్లే కదా. మరి తను ఒకటే కదా, అర్జునుడు బొబ్రోవాడు రెండు ఒకటే. ఇప్పుడు ఎట్లెట్లు పొందించుకోవాలా? దానికి అప్పుడు చెప్తాడు కథయ ప్రకార, ఆ కథ ప్రకారము రాగద్వేషಗಳು యుద్ధ జయాపజయಗಳೇನು ధక్కే ಆಗಲಿಲ್ಲ. ఓడి గెలిచినాడు, ఓడైనాడు. ఎట్లా? ఆ సందర్భ కథను బట్టి అక్కడ నీకు కనపడుతుంది కదా ఆ సినిమా, దాంట్లో దానికేమి దక్కలేదు అనమాట. అವೆట్లా ఒకనికే అని అనకూడదు, ఎవరు అడగకూడదు అంటే. ಹೀಗೆ ತೋರಿಕೆ ಯಾವುದು, ನಿಜವು ಯಾವುದು, దీంట్లో సత్యమే అది, అసత్య తోపిక అది ಎಂಬುದನ್ನು ವಿವೇಚನೆ ಮಾಡುವುದಕ್ಕೂ, ఇప్పుడు వివేచన చేసేదానికి, సత్యವನ್ನು ಅರಿಯುವುದಕ್ಕೂ, సత్యాన్ని తెలుసుకునేదానికి, ಮತ್ತೆ తోరిಕೆ ఆధారದಿಂದ మరలా ఆ తోపిక యొక్క ఆధారం వలన వ్యవహారం ಮಾಡುವುದಕ್ಕೂ ಯಾವ విరోధము ಇಲ್ಲ. ఇప్పుడు పరమాత్మ నిష్క్రియుడు, నిరవయవుడు. మరి మీరు ఇవన్నీ ఇక్కడ పనులు చేస్తున్నాం కదా, మరి అట్లా ఎట్లా పొందుతుంది? అంతా పరమాత్మ యొక్క వ్యాపకమే అంటారు అని ఇట్లా అడుగుతారు కదా. ఇట్లా అడిగినప్పుడు అదే చెప్పే శాస్త్రం అట్లా చెప్తానమాట. వ్యవహార దృష్టితో ఇది సత్యంగా కానరావచ్చు, కానీ పరమార్థ దృష్టితో విచారణ చేస్తే ఇదంతా ఉందే. అట్లా మీరు ఉందనేటట్లయితే స్వప్నంలో కూడా ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. ఇందులో ఏమైనా అనుమానం ఉందే? ఇప్పుడు పోనీ అనుభవానికి అని చెప్తామంటే అనుభవానికి ఏమి లేవంటారు. అందుకే అవన్నీ వికల్పాలని రావాలి ఇవన్నీ. ఇప్పుడు స్మృతి కాదు ఇది, స్మృతి పోనీ. ఇప్పుడు జాగ్రత్త జీవుడు స్వప్న జీవుడికి వచ్చినాయంటే స్మృతి ఏం కాదు ఇది. అంటే వాడు నేను జ్ఞప్తి చేసుకొని చెప్తాను అని ఈడంట అంటాడు, నిజంగా వాడు ఈడు కాదు కదా, మళ్ళీ స్మృతి అవుతుందే. పోనీ అనుభవం అంటావా? ఏడుంది అనుభవం, ఏడుంది అనుభవం? అనుభవం అంటే అది సాక్షిగా ఉంది. మరి చెప్పేది ఎవడు? మరి ఏంటి ఇవన్నీ అంటే ఇవన్నీ వికల్పాలు. కంపం పడుతుంది. వికల్పం ఎట్లా అవుతుంది? అనుభవం ద్వారా నాకు కలబడింది అని చెప్తున్నాను కదా. ఎవరు
ఎవరు ద్వారా చెప్తూ అనుభవం ద్వారా చెప్పేయలేదు, గౌణంగా ఉపయోగిస్తుంది శాస్త్రం అంతే. అనుభవం ద్వారా ఈ ప్రమాత్ర వేషంలో అనుభవం చెప్తుందంటారు, అది గౌణమే కానీ సత్యం తాత్పర్యం కాదు. దానికి ఏం పట్టింది చెప్పేకి? నిష్క్రియుడు అన్నారప్ప, మొదటి పాయింట్ దగ్గర పెట్టుకో. తన అట్లయితే వేరే ఉంటుంది, అనిపించేవాడే క్వశ్చనే లేదు ఇక్కడ. అనుభవం కూడా అనకూడదు అప్పుడు. అనుకూడదు, స్మృతి అనవద్దు, అనుభవం అనవద్దు. అవును, అందుకే ఈ పదాలే తెలియకోకుండా దాని నుంచి జనం కంపం పట్టి వస్తాడారు. పోనీ మీరే చెప్పండి, మీ అనుభవ ప్రకారం స్మృతి అంటారా? వాడు వీడు లేడు, అవునా లేదా? ఇప్పుడు స్వప్నాన్ని అనిపించినట్టు వీడు లేడు, వాడు అనిపించినట్టు చెప్తానంటే స్మృతి ఏం కాదు కదా. పోనీ అనుభవం అన్నట్లయితే పరమాత్మ అనుభవానికి ఏం? పరమాత్మే అనుభవం, పరమాత్మ అనుభవం కాదు, పరమాత్మే అనుభవంగా. పరమాత్మకు స్వప్న అవస్థ అనేది అనుభవం కాదు, అది పరమాత్మ ప్రతీతినే అని అంటారు. మరి దానికి ఏం పట్టింది వచ్చేదానికి? ప్రతీతి ఎవరికైంది? అది ఆత్మకైందే. మరి కాబట్టి వికల్పాలు అట్లా. దీన్ని తెలుసుకుంటే కష్టం లేదు వేదాంతము, ఎందుకంటే మనకు బాగా దృఢం ఉంది. ఇట్లా ఆడు ఉన్నదంత మేము చెప్తాం కదా, ఇక్కడ దానికి వీళ్ళు వాసన అని చెప్పండి. వాసన అనే దానికి ఆధారం లేదు మీ దగ్గర. పోనీ స్మృతి అని చెప్పేదానికి లేదు, పోనీ అనుభవం చెప్పేదానికి దానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా అంతా తానలోనే కల్పితమే కానీ స్వతంత్రం లేదు. ఈ విషయాన్ని ఊహించడానికి కూడా అందుకే వీలు పడదు. జిజ్ఞాసులు గురువు ద్వారా తెలుసుకోవాలి. అందుకే గురువు ద్వారా జిజ్ఞాసులు తెలుసుకొని ఆ సూక్ష్మాన్ని పట్టుకుండేదానికి రావాలని చెప్తుంది. అందుకే మనందుకు మనం తెలుసుకుంటామంటే వేదాంతం పట్టలేదు, ఎవరికి పట్టలేదు. ఎందుకంటే భగవంతుడు చెప్పినాడు కదా, నేను సూర్యునికి చెప్పినాను, సూర్యుడు ఇక్ష్వాకు చెప్పినాడు, ఇక్ష్వాకు మనువుకు చెప్పినాడు అనే పరంపర ఇది. అంతేగాని ఎవరందుకు వాళ్ళు తెలుసుకునేది కాదు. దానికి గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పింటే వీళ్ళందరినీ గురువులే పెట్టుకుంటారు. కనపడిన వాళ్ళ గురువే. అదే గురువులు కూడా కనపడతారు. ఎట్లా కనపడతారంటే మనకు మతి ఎంత ఉంటే ఉండే గురువులు కనపడతారు. చూడండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ. ఇప్పుడు మనం వ్యవహారంలో చేయాలంటే కూడా డబ్బు సంపాదించాలంటే మనం ఎట్లా నీతి నిజాయితీగా సంపాదించాలంటే దానికి దొరికే వేరే. మనం ఎట్లయినా కానీ కొట్టేయాలని వాళ్ళతుంటే ఆ దొంగల్లో లేకపోతే జూదగాళ్ళు ఇట్లా వాళ్ళు కనపడతారు మనకి వ్యవహారంలో కూడా. అర్థమైనా? కాబట్టి నీకు నేరుగా పరమాత్మనే తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉందంటే నీకు పరమాత్మ అనుకూలం చేస్తాడు అంతే. ఆ గురువు ఈ గురువు అని చెప్పిన గురువులకల్లా పోకూడదు. ఎందుకు అంటే ఏ గురువు చెప్పినా కూడా ఆయన యొక్క నుడి అంటారు, ఆయన ప్రవర్తన, ఆయన మాట రెండు అనుభవంలో పొందుతాడా లేదా అని చూడాలా. అవి లేకుండా నమ్మకం పెట్టుకుంటే ఎట్లా? నమ్మకం వ్యవహారానికి పెట్టుకోండి, దాన్ని ఏం తొందర లేదంటుంది. నమ్మకం లేదు వ్యవహారం జరగదు. అది జరుగుతుందో పోతుందో అది వేరే కథ. నమ్మకం గ్యారెంటీ జరగాలని రూల్స్ ఏం లేవు, అవునా? అయితే అనుభవానికి మాత్రం సత్యమే ఉంటుంది, కానీ దాంట్లో రెండవ థాట్ వచ్చేయలేదు, ఇంకా వేరే ఆలోచన లేదు. సత్యం అనేదాన్ని చెప్తుంది అదంతే. అగ్గి అంటే కాల్చేది అని చెప్తుంది, కానీ కాలుస్తుందా లేదా దాన్ని నమ్మాల్సిన పని లేదు. అది అనుభవం అంటారు దాన్ని అట్లా. కాబట్టి వ్యవహారం ఆడదక్కు ಯಾವ విరోధం ಇಲ್ಲ. కాబట్టి వ్యవహారం చూస్తే ఇప్పుడు మనమంతా వ్యవహారం చేస్తున్నామంటే వ్యవహారం సత్యమనేం కాదు. అది ఇప్పుడు వేషం వేసినావు, ఇప్పుడు వాడు వేషం వేసినాడు కదా, వాడు ఏడ్చాలంటే ఏడుస్తాడు, వానికి ఏమి అవసరమే లేదు. దాని ప్రకారం ఏడ్చాలి వాడు, అంతేనా కదా? వాడు ఏడ్చుడప్ప అంటే ఏడ్చింటాడేమో, ఆ యాక్షన్ ప్రకారం ఏడుస్తాడు అంతే. బయటకు వస్తాను, స్టేజ్ బయటకు వస్తాను, నాకు కూర్చుంటాడు వాడు. అట్లా ఈ రీతిಯಲ್ಲಿ ఈశ్వరుడు అజను. ఇట్లా విచారం చేస్తే ఈశ్వరునికి పుట్టకలేనాడు. జీవను జన్మ ఉల్లంతే తోరు. ఈ నీడు ఎట్లా కనపడుతుందో అట్లా వీడు కూడా కనపడేవాడు అంతే. మనకి తెలుస్తుంది కదా, జాగ్రత్త జీవుడు వేరే, స్వప్న జీవుడు వేరే అని మీరు అంటారు కదా. మరి జాగ్రత్త జీవుడేమో పుట్టినాడులే, స్వప్న జీవుడు ఎట్లా పుట్టాడంటే? స్వప్న జీవుడు పుట్టేదానికి కారణాలు చెప్పండి. ఇప్పుడు నీవు జాగ్రత్త జీవుడు, నీవు రాజు ఉండవు, స్వప్న జీవుడు అడుగు తినేవాడు అయినాడు, ఎట్లా పుట్టేవాడు? జాగ్రత్త జీవుడి నుంచి వాడు స్వప్న జీవుడు పుట్టినాడు. అది అందుకే ఈడ కూడా ఉంది. అందుకే బాగా విచారం చేస్తే మన వ్యవహారంలో కూడా బయటపడుతుంది ఇదంతా. అందుకే జాగ్రత్త రహస్యం అనేది కూడా రాసి ఉండేది. అది జాగ్రత్తనే సక్రమంగా విచారిస్తే జాగ్రత్తలో తెలుసుకోండి, సుషుప్తిని కూడా చూసే పని లేదు, దానికి కలకి దానికి పోయే పని లేదు, డైరెక్ట్గానే తెలుసుకోవచ్చు. అంత సూక్ష్మత మన దగ్గర లేదు కాబట్టి అన్నిటికీ పోలికలు చేసి శాస్త్రం చెప్పుకుంటూ వస్తుంది. ఏ విధంగా జాగ్రత్తని మీరు అసత్యం చేయాలంటే ఆ స్వప్నానుభవం రెండు నీకే ఉండాయని అంటాడు కదా, ఆ రెండు నిన్ను విడిచి లేవు అని గుర్తించినప్పుడు దానికి అస్తిత్వం లేదు, ఉండేది నేనే అనేది జ్ఞానం అవుతుంది అంతే.
ಜೀವನ ಜನ್ಮ ಉಲ್ಲಂತೆ ತೋರುವವನು ఉన్నట్లు తోచేవాడు ಆದರೆ నిజವಾಗಿ అజనే ಎಂದು శృతి ತಿಳಿಸುತ್ತದೆ. అయితే వాడు కూడా పుట్టుకలేనివాడు అంటుంది. ఇప్పుడు చెప్పండి వాడు ఎట్లా వాడి ఇవన్నీ ఏది? జీవుడు జీవుడు కూడా పుట్టుకలేనివాడు అనిపిస్తుంది. అది ఎట్లా ఏం కాదు. ఏ పరమాత్మ అయితే తెలియకపోతే వాడినే మీరు జీవుడు అని అంటారే. జీవుడికి ఈశ్వరునికి ఎట్లా పుట్టుకలేదు. ఆ పుట్టుకలేని ఆయన్నే మీరేమనుకుంటారు? జీవుడు అనుకుంటా. తెలియనప్పుడు అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు మరి జీవుడు అనేవాడికి ఏమి వాడు కొత్త స్వతంత్రంగా ఉన్నాడు. వాడు పుట్టుకలేనాడు అవుతాడు కదా. జీవో బ్రహ్మైవ నా పరహ. జీవుడు పరమాత్మ కంటే వేరు లేడని చెప్తారు. మళ్ళీ జీవుడు ఈశ్వరుడు భేదం అనే చెప్తారు. చూడండి, అందుకే వేదాంతం చెప్పేటప్పుడు వాక్యాలను చెప్తారు. ఎప్పుడు జీవో బ్రహ్మైవ నా పరహ అన్నప్పుడే పట్టుకోవాలి మనం వాళ్ళని. ఇదే విచారణ సరళిని ముందు వరసి ఈ విధంగా తోచేవాడు వేరే, ఉండేవాడు వేరే అనే దాన్ని పెట్టుకొని ప్రారంభించి జీవను అనీశనందు జీవునికి ఈశ్వరత్వం, పరమేశ్వరుని ఈశనందు తెలుసలాగితే. ఎట్లయితే నీడకు విలువ లేదు, ప్రతిబింబానికి విలువ లేదు, బింబానికి మాత్రమే విలువ ఉందని చెప్పి దీనికి ఈశ్వరునికి సత్యత్వం ఉంది. ఆ ఈశ్వరునితో అభాస్త కనపడేవానికి ఈశ్వరుడు కాదు అని వ్యవహారం జరుగుతూ ఉంది. అనీశనాಗಿ ಕಂಡು ಬರುತ್ತಿರುವ జీవನಿಗೆ కనపడుతున్నాడు కదా వీడు. ఈ జీవుడు అనేవాడు ఈశ్వరత్వం లేకుండా కనబడేవానికి అంత స్థితిಯನ್ನು ఉంటూ ಮಾಡಿರುವ అటువంటి స్థితిని కలిగజేసినాడు కదా. అభాస ద్వారా వీడు కనబడుతున్నాడు చూడండి. అటువంటి స్థితిని కలిగజేసినటువంటి పరమేశ్వరుని శక్తి అజ ఎన్నిసుకొల్లువదు. అందుకే మాయ అంటే జనమంతా చాలామంది తనలాడుతున్నారు. మాయ మాయ అంటే ఏమి? భగవంతుని శక్తిని తెలుసుకోకుండా ఉండడమే మాయ. భగవంతుని శక్తి ఎంత ఉందని తెలుసు మీకు? తెల్లంటారు కదా. ఆ భగవంతుని శక్తి తెలియనందువల్లే ఈ కనపడేదంతా కనపడుతుంది. ఆ భగవంతుని శక్తి కనుకుంటే భగవంతుని విడిచి ఇది లేదని తెలిస్తే మాయ అనేది ఉండలేదు. అందుకే భగవంతుడు కూడా నన్ను ఆశ్రయిస్తే మమ మాయ దురత్యయ, నన్ను ఆశ్రయిస్తే ఈ మాయ పోతుంది. కానీ దాన్నే మీరు పోగొట్టుకోవాలని మీరు ఎన్నేళ్ళన్నా ప్రయత్నం చేయండి, దాటేదానికి ఎవడికి కూడా సాధ్యం కాదని చెప్పిండేది. కాబట్టి ఈ మాయ అజ అంటే పుట్టుకేం లేదు, అయినా ఉన్నట్లు కనపడుతుంది కదా. అదే భగవంతుడి శక్తి అని. అది కూడా ఆ అజ అనేది ఎట్లుందప్ప అంటే పుట్టుకే లేదు దానికి. అదే ఎట్లా కనపడుతుంది? నానా రూపವಾಗಿ తోరికొండగా, నానా రూపాల్లో తోస్తుంటూ వికృతి ఎనిసిదరు. ప్రకృతి పోయి వికృతి అన్నప్పటికీ కూడా తానిరువంతే ప్రకృతియాగే అజ ಹುಟ್ಟಿಲ್ಲದಾಗೆ ఇరువదు. ఇప్పుడు మీరు బంగారును చూసి, బంగారు యొక్క వికారాన్నే కదా మనం కార్యం, బంగారు యొక్క వికారాన్నే కదా కార్యం అంటాండేది. అయితే మీరు వికార్యం అన్నప్పుడు కూడా బంగారే ఉందే, లేకపోతే వికార్యం ఉందే? బంగారే ఉంది. అట్లా మనకు వికృతిగా కనపడినప్పటికీ కూడా ఈ ప్రకృతి ఇట్లా నానా రకాలుగా తోచి కనపడినప్పటికీ కూడా తానుగానే ఉంటుంది. అది సరేం ఆలోచన చేస్తున్నాడు. తెలుసుకోవాలి. అదే మరి బిర్రు పట్టు మనకి ఇది. చెప్పు చెప్పినాం కదా, తీరిపోయింది. అది అది తీరిపోకపోతే ఎట్లా? నీకు వికృతి కనపడినా కూడా ఉండేది బంగారే. కార్యరూపంలో కనపడేదంతా కూడా కారణమే ఉంది, కానీ కార్యం అనేది స్వతంత్రంగా లేదు. వాచారంభణం. అందుకోసమే ఇప్పుడు దీని కూడా మీరు లేనిది ఎట్లా కనపడుతుంది అన్నట్లయితే స్వప్నం ఉండి కనపడేదే, లేక కనపడేదే. ఆయన ముందు కనపడుతుందంట, నువ్వు లేక కనపడుతుంది అంటారు. ఉన్నప్పుడు కనపడుతుంది, మళ్ళీ ఉన్నప్పుడు కనపడి దాన్ని సత్యమని ఎందుకు అంటారు మీరు? కాదమ్మా, ఉండి కనపడింది అంటారు. ఇప్పుడు ఇది ఉంది, ఈ బుక్ ఉంది కనపడింది అంటారు. మళ్ళీ దీన్ని లేదంటే ఎట్లా? ఉంటే పోకూడదు. అందుకే ఇదే ముఖ్యమైన ఇవి జిజ్ఞాసులకు అర్థం కావాలి ఇవి. అందుకోసమే శాస్త్రం మనకి అనుభవపూర్వకంగా చూపిస్తుంది. మేము చెప్తే ఏనండి అని చెప్పదు. అది మీ అనుభవం కాదా స్వప్నము? పోనీ కనబడి తోచినాం కన్నా ఏడన్నా ఉంటుందే? అవునమ్మా, స్వప్నంలోనే ఉందిలే. స్వప్నం పోయినాక ఏడుండాలా అనేది ఏడలేదు. పోనీ అంతకుముందు ఏడన్నా ఉండి కనపడిందే? మరి ఎక్కడ? తనలోనే కల్పన అంతే. అది రావాలా, తనలోనే కల్పన అంతే. కానీ మూడు కూడా అంతే. జాగ్రత్త కూడా తనలోనే కల్పన, స్వప్నం కూడా తనలోనే కల్పన, నిద్ర కూడా తనలోనే కల్పన అంతే. ఇవన్నీ కల్పనలే కానీ సత్యం అంటే ఉండాల్సింది ఇవన్నీ ఏమన్నా కానీ. దానికోసమే లేనిది ఎట్లా కనపడుతుంది అని అడుగుతారు. సరే, ఆ మాటకు మీరు వస్తారు. ఇప్పుడు స్వప్నం లేక కనపడిందే, ఉండి కనపడిందే? ఈ ప్రపంచం ఉండి కనపడుతుంది అంటున్నారు కదా మీరు.
సరే స్వప్నం ఉండి కనపడిందా లేక కనపడిందా అని ప్రశ్న అందుకే వేసిండేది. అది ఉండి కనపడింది అంటారు. సరే ఉండి కనపడింటే మళ్ళీ స్వప్నం అయిపోతానే. ఇప్పుడు ఉండాలి. అదేవిధంగా మీ మెలకు కూడా ఉండి కనపడతాను, మెలకు పోయినాక ఉంటుంది అంటారు. ఇది దీన్ని మాత్రం ఉంటుంది అంటారు, స్వప్నాన్ని మాత్రం లేదు అంటారు. మరి ఏ అదనే చెప్పండి. పోనీ అది చెప్తాడారు కదా, ఇది ఉందంటారు, అది లేదంటాడారు. పోనీ ఏ అనుభవం ద్వారా ఇది ఉందని పట్టుకుంటారు, ఏ అనుభవం ద్వారా దాన్ని లేదంటాడారు. జాగ్రత్తలో ఉన్నప్పుడు అది లేదన్నారు, స్వప్నంలో ఉన్నప్పుడు మీ జాగ్రత్త ఉందా? పోనీ మరి అయిపోయాయి కదా. మరి దానికి ఆలోచన చేసే మీరే చెప్తాడారు కదా, జాగ్రత్తలో బాగా హాయిగా తిన్నాడు, స్వప్నంలో ఆకలితో ఉన్నాడు అన్నారు. మరి మీ జాగ్రత్త తినిందే సత్యమైతే స్వప్నంలో ఆకలి ఎందుకై మీకు? ఈ మనస్సే ఇవే దేహమే ఉంటే దాన్ని సూక్ష్మం అనేస్తారు వాళ్ళు. దేహం అనే లేదు వాళ్ళు. అప్పుడు మనస్సే అని కల్పించింది అంటారు వాళ్ళు బాగా. అదే మరి మనస్సు అనేది స్వతంత్రంగా ఉంటుంది. అది మనస్సు అనేది స్వతంత్రంగా ఉంటుందే, అధిష్టానం లేకుండా. అంటే దేహం లేకుండా మనస్సు అనేది సపరేట్గా ఉండాలి. అప్పుడు అట్లున్నప్పుడు ఇప్పుడు కూడా దేహాలతో అవసరం లేదు కదా దానికి. ఆ విధంగా ఉండే శక్తి ఉంటే ఇప్పుడు ఎన్ని పాయింట్స్ అన్ని ఇవన్నీ. అందుకే కొంచెము జిజ్ఞాసులు దీని మీద శ్రద్ధ ఉంటే ఆలోచన చేసేవాళ్ళే. చెప్పింది వినుకుంటూ పోదామని అనుకున్న వాళ్ళకి అంతే కావాల్సి ఉండేది. అది అప్పుడు ఏమవుతుంది? చెప్పింది వినుకుంటూ పోతే ఏమవుతుంది? ప్రపంచమే సత్యమవుతుంది అంతే. ఎప్పుడైతే చెప్పింది అనుకుంటూ పోతే, మన అనుభవానికి చూసుకోకుండా పోతే, మనం ఇప్పుడు ఉండేదే పుట్టేదే సత్యేదే సత్యము, ప్రపంచమే సత్యము, సుఖదుఖాలే సత్యము అనేవి వస్తాయి. శాస్త్రం ఏం చెప్తుంది మీకు? మీరు పరమాత్మ స్వరూపులను బోధించేకి వచ్చింది అది. మీరు కేవలం వేదాంతం విని ఇంత మాత్రమే అనుకోద్దండి. మీ నిజస్వరూపాన్ని గుర్తించేదానికి శాస్త్రాలు వచ్చిండేది. ఏవి? ఉపనిషత్తులు అన్నీ కర్మకాండ కోసం రాలేవి. మరి ఎందుకు కర్మకాండ చెప్పినారప్ప అంటే, అందరికీ ఆత్మతత్వం కావాలని కోరికలు లేవు కాబట్టి సామాన్యులు బతకాల. పుట్టి సచ్చే వాళ్ళందరూ దండుకుంటారు అజ్ఞానులు కాబట్టి, వాళ్ళ కోసం ఆ కర్మకాండ అంతా చెప్పినారు. జిజ్ఞాసులు దాన్ని అధిగమించాలా, దాన్ని ఈ కర్మకాండను అధిగమించేదానికి. అది కూడా అందుకోసమే భగవద్గీతలో కూడా మీరు కర్మ యోగం ద్వారా చేయండి అన్నాడు, కానీ కర్మను కర్మగా చేయొద్దని చెప్పలేదు. యోగ బుద్ధితో చేసినట్లయితే చిత్తశుద్ధి ఏర్పడి తద్వారా మీకు శ్రవణానికి అధికారం వస్తుంది అంతే, మోక్షమేం రాదు అప్పుడు కూడా. అందుకే దాన్ని అంతా క్రమముక్తి అని. ధ్యాన యోగం ద్వారా ఇవన్నీ వచ్చేంత క్రమముక్తి. జ్ఞానం ద్వారా మాత్రమే నేరుగా అత్ర బ్రహ్మ సమస్నుతే, ఇక్కడే కూర్చున్న చోటే నేను బ్రహ్మని పోలేం, అంత మళ్ళీ లేచి నేను ఇంటికి పోయేస్తాననేది ఇట్లాంటివన్నీ పనులు ఉండవు. ఎందుకంటే ఇండ్లు ఉండలేదు, దేహం ఉండలేదు కాబట్టి ఇంటికి పోయించే పని ఉండలేదు ఆడ. అది ಕೂಡ ನಾನಾ ರೂಪ ವಿಕೃತಿ ಎನಿಸಿದರು ತಾನಿರುವಂತೆ ಪ್ರಕೃತಿಯಾಗೆ ಅಜ ಹುಟ್ಟಿಲ್ಲದಾಗೆ ಇರುವುದು. జిజ్ఞాసువాదవను ఎవరైతే జిజ్ఞాసు అంటే అది గుర్తుపెట్టుకోండి. జిజ్ఞాసు అంటే ఏమర్థం అనుకుంటారు మీరు? అపేక్షించేవాడు అనుకున్నాను. జ్ఞానాన్ని కావాలనేవాడుని, జ్ఞానాన్ని కావాలనేవాడు. జ్ఞాతుమిచ్చామి జిజ్ఞాసు. పరమాత్మ స్వరూపం కావాలనేవాడే జిజ్ఞాసు అంటారు. మన వాళ్ళంతా శిష్యులు చేసేసినట్టుండి. శిష్యులు జిజ్ఞాసులు వేరే, శిష్యులు వేరే. ఒకవేళ ఉండొచ్చులే, అది వేరే పదము, ఇది పెద్దది మీరు వాడుతున్నారని. శిష్యులు అంటే ఏమంటారు? శుశ్రూష చేసేవాడు అంతే. ఆ శుశ్రూష కూడా చెప్పినారు వాళ్ళు కూడా. శుశ్రూష అంటే ఏమి? సేవ చేసేదే కాదు, వాళ్ళు చెప్పిన దాన్ని విని ఆచరించేవాళ్ళు. శిష్యులు అంటే కూడా అట్లుండాల. మేము నీ శిష్యులే అని చెప్పి నీ చెప్పింది మాత్రం వినేలేదు, చేసేలేదు, వేరే పని చేస్తామంటే అదేం శిష్యత్వం కాదు, అది వేరే సేవ అది. కాబట్టి ఎవరికైతే పరమాత్మే కావాలని ఉంటారో వాళ్ళని జిజ్ఞాసులు అంటారు. అందుకే ఈ పదాలు వాడేది. జిజ్ఞాసు వాదవనం. తన్నన్ను, నేనంటే ఎవరన్నా చూడండి, తన్నన్ను తన దేహాది గల రూపదిందలు, తన దేహంలో రూపాలుగా ఉండే కదా, ఇది నాది అనే రూపాలు. పృథివీ ఆది గల రూపదిందలు, భూమి, నీరు, అగ్నివాయువు అనపడుతుంది, దానిలోను హరడిರುವ ప్రకృతిಯನ್ನು వ్యాపించి ఉన్నటువంటి ఈ ప్రకృతిని ಇವರಿಬ್ಬರನ್ನೂ నియమిಸುವ, ఈ ప్రకృతిని తన దేహాన్ని ఈ రెండింటిని నియమించేవాడు ఎవడు? ఈశ్వరుని యారెంబదನ್ನು విచార ಮಾಡಿ. ఇప్పుడు స్వప్నంలో చూసేవాడు, స్వప్నము రెండు ఉంటాయి లేదా? నేను స్వప్నాన్ని చూస్తానని ఆ రెండు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా స్వప్నం పోతానే స్వప్నాన్ని చూసినోడు బయట ఉంటాడా? ఎందుకు? ఆ స్వప్నంలోనే వాడు వచ్చిండేది, ఆ స్వప్నంలోనే వాడు చూసిండేది. ఆ స్వప్నం పోతానే ఇద్దరు పోతారు కదా. అట్లా ఇక్కడ కూడా ఈ జాగ్రత్తలో తన్ను, తన దేహేంద్రియాదులను, ఇంకా కనపడే ప్రపంచం ఉంది కదా,
నేను ఈ ప్రపంచాన్ని చూస్తానంటున్నాడు చూడండి. ఈయన యొక్క ప్రపంచాన్ని చూసే సాక్ష్యాన్ని రెండింటిని కూడా ಇವರಿಬ್ಬರನ್ನು ನೇಮಿಸುವ ಈಶ್ವರನು ಯಾರೆಂಬುದನ್ನು ವಿಚಾರ ಮಾಡಿ ఎవరు అని మనం విచారం చేసి కడయల్లి చివరిలో విచారం చేసిన తర్వాత తన ఆత్మనను నిజವಾಗಿ అరియదే, ఇంతకాలం కూడా తన స్వరూపాన్ని నిజంగా తెలుసుకోలే. ఎప్పుడు తెలుసుకున్నాడు? ఇప్పుడు గురువు దగ్గరికి వచ్చి తానంటే ఎవరు, దేహం అంటే ఏమి, జీవుడు అంటే ఏమి తెలుసుకున్నాడు చూడండి. విచారమాడి కడయల్లి తన ఆత్మనను నిజವಾಗಿ అరియదే ఇద్దాక, తెలియకోకున్నప్పుడు ವೇದಾಂತಾನಿಕ ರಾಕಪೂರ್ವము ಇದ್ದಾಗ ఉంటాದ ಗೊಂದಲವೇ ఈ విభాగಗಳೆಂದು అరితాಗ, ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే గురువు దగ్గరకు పోనప్పుడు ఈ గలాటంతా ఉంది. ఏ గలాట? నేను, నా దేహాదులు, పృథివ్యాదులు, దేవుడు అందరూ ఉంటారని గలాట ఉంటే అంత గొందలం అంటారు దీన్నంతా, కన్ఫ్యూజన్ అని. లేదా ఒకదానికి కూడా తెలియకోకుండా పోయి ఉండేది అనమాట ఈ విభాగలేందు. అయితే ఇవన్నీ కూడా తెలియకముందు ఇట్లుంటివి, ఇప్పుడు తెలిసినాక ఇంకేమవుతుంది? అరితాగా ఇవన్నీ వేరు లేవు, పరమాత్మను విడిచి స్వతంత్రంగా లేవు అని గుర్తించినప్పుడు ఎల్లవూ ఏకమేవ అద్వితీయవాద బ్రహ్మవే ఎందుకు కండుకొలుస్తానే. విచారమైన తర్వాత కనుక్కుంటాడు ఉండేది ఒకే పరమాత్మే, ఈ నానా రకాలైనవన్నీ కూడా వికల్పాలు అని ఎప్పుడైతే నీకు అనుభవపూర్వకంగా గొత్తవుతుందో అప్పుడు ఏకం ఏవ అద్వితీయం, ఉండేది అద్వితీయమైన స్వరూపమే అని తెలుసుకుంటాడు. ఇదే జీవన్ముక్తి, సత్యం కాదు, మోక్షము. బ్రతికి ఉన్నప్పుడే నేను అశరీరి, నా స్వరూపం పరమాత్మ, జ్ఞానస్వరూపము, అమృత స్వరూపము అని ఇప్పుడే కనుక్కుంటాడు. ఇప్పుడు మనం ఎట్లా కనుక్కుంటాము? నేను దేహము, పుట్టి సచ్చేది అని ఇప్పుడు తెలుసుకుంటాము. ఆ జ్ఞానమైన తర్వాత, విచారమైన తర్వాత దేహం కనపడిలేని ఏం నష్టం లేదంటుంది అది. అది జీవన్ముక్తి అని అంటే ఇక్కడ తెలుసుకోవడమే జీవన్ముక్తి అంటే, కానీ చనిపోయినాక మోక్షం వస్తుంది, గీసం వస్తుంది అనేది లేదు. చనిపోయినాక మోక్షమే వస్తుందో నరకమే వస్తుందో యాగతి పడతామో అది వేరే కదా. దాని కథ గురించి ఆలోచన చెప్పే ఎవరికి సాధ్యం కూడా కాదు. వ్యవహార దృష్టితో చెప్పాలంటే వారి కర్మలకు వస్తే గతులు వస్తాయని చెప్తారు అంతే. వాటి వరకే అనుభవం లేదు ఎవరికి లేదు. ఉదయం చెప్పాల్సిందే. ఆ పశువు ఎందుకు పుట్టిందంటే అది పాపం చేసింది, మనిషి ఎందుకు పుట్టినంటే పాప పుణ్యాలు చేసినాడు, దేవతలు ఎందుకు పుట్టినారా అంటే పుణ్యం చేసినారని శాస్త్రాలు చెప్పినాయి, నువ్వు చెప్తావు. నీకేమైనా అనుభవం ఉందే? అంటే దేవుడు మళ్ళా పుట్టింటాడు కదా, అనుభవం ఉంటుంది. ఎవరికి ఏమైనా పుట్టిండు చెప్పు, అనుభవం ఉంటే. కాబట్టి ఇప్పుడు ಅಜಾಯಂಬ ಹೆಸರಿನ ಪ್ರಕೃತಿ ವಿಚಾರವನ್ನು ವಿವರವನ್ನು ತಿಳಿಯುವುದು ಅಗತ್ಯವಾಗಿದೆ. ఈ పుట్టుక లేదు అని చెప్పినారు చూడండి. దీని విచారం గురించి మళ్ళీ తెలుసుకోవాలి. జీవుని కథ అయిపోయింది చూడండి, తర్వాత జీవన్ముక్తి కథ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు దీని కథ సాంఖ్య దర్శనదంతే. సాంఖ్యులు అంటే వాళ్ళు తెగ వేదంలో ఆ సద్దర్శన కాలంలో 6 మంది ఉన్నారు. వీళ్ళు సాంఖ్యులు అనేవాళ్ళు. సాంఖ్య దర్శనంతే ప్రకృతియు త్రిగుణాత్మకవు. ప్రకృతి అని మనం అంటాం చూడండి. ఇదంతా కూడా సత్వగుణము, రజోగుణము, తమో గుణాన్ని వాళ్ళు ప్రకృతి అంటారు. సత్వ రజస్సు తమస్యంబివే ఆ 3 గుణగలు. ಪ್ರಕೃತಿ ಅನ್ನ 3 ಗುಣಗಳನ್ನ ಕೂಡ ಈ 3 ಇವು ಒಂದೇ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಬೆಳೆತಿರುವಾಗ ಪ್ರಕೃತಿ ಅನಿಸುವುದು. ಈ 3 ಸಮಪಾಲల్లో ఉంటే అప్పుడు ప్రకృతి అనిపించుకుంటాయి. త్రిగుణ సామ్యావస్థ, ప్రకృతి అవి 3 ఉండాల. ఇది ఎంత ఉంటే 10 పైసలు ఉంటే అది 10 పైసలు, అది 10 పైసలే ఉండాలి. ఒకవేళ ఇది 10 పైసలు 5 పైసలు ఉంటే ఇస్తకులైన అనుకోండి, అప్పుడు వికృతి. ಅದೇ ಎಂಬುದೇ ಅಮರುಗುಣ. ಇವು ಒಂದೇ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಬೆಳೆತಿರುವ ಪ್ರಕೃತಿ. గుణగల తారతమ్యమే ఉత్పత్తి. ఒకటి ఎక్కువ ఉండి, ఒకటి తక్కువ ఉండి, ఒకటి ఇంకోటి రకంగా ఉంటాయి చూడండి. ఇట్లా కనబడితే దాన్నే పుట్టుక అని పేరు పెట్టారనమాట, ఉత్పత్తి. ఇప్పుడు చూడు, ఆకు, ఒక్క, సున్నము ఈ 3 వేసుకుంటే ఏ రంగు వస్తుంది? మీ 3 వస్తువుల్లో ఏముండే? ఎరుపు అనేది ఏడన్నా ఉందే? మరి ఇప్పుడు ఎరుపు పుట్టినా లేదా? ఆకు పచ్చగా ఉంటుంది, ఒక్క పేడు ఒక రకంగా ఉంటుంది, సున్నము మీరు కలిపినాక వచ్చేది అది ఎట్లా పుట్టే? కాబట్టి ఈ ఉత్పత్తి అనేది ఎట్లయితుందంటే కొత్తగా ఏం వేయలేదు దీంట్లో. ఈ గుణాల యొక్క కలయికల వలన ఆ హెచ్చుతగ్గులు ఎన్నైతే అన్ని రకాల ఉత్పత్తులు ఆ విధంగా జరుగుతుంటాయి. అయితే సామ్యవే లయవు. ఈ 3 ఒకటైపోతే ఏముండలేదు ఇంకా, లయం. సృష్టికాలಕ್ಕೆ ప్రకృతియు, ఈ సృష్టికాలానికి ఏం చేస్తుందప్ప అంటే ఆ ప్రకృతి మహత్తు అంటే అన్నిటికంటే ముందు దీని మహత్తు, తర్వాత అహంకార నేననేవాడు, తర్వాత తన్మాత్రಗಳು శబ్ద స్పర్శ రుసగంధాదులు, తర్వాత పంచమహాభూతಗಳು. వీటికి ఆ తన్మాత్రలు అనేటివి గొప్పవే. అవి శబ్ద స్పర్శ
స్థూలంగా కనపడేవి సన్నవవి, మనం దీనిలో స్థూలంగా కనపడేవి పెద్దవి అనుకుంటా అంటాము, కాదు. తర్వాత పంచభూతాలు. ಹೀಗೆ ವಿಕಾರವನ್ನು ಪಡೆಯುತ್ತಾ ಹೋಗುವುದು. ಆ ಪ್ರಕೃತೆ ఈ విధంగా మహత్తుగాను, అహంకారంగాను, బుద్ధిగాను, ఇంద్రియాలుగాను, మనస్సుగాను, విషయాలుగాను పొందుతా పోతా ఉంటుంది అంతే. ಮತ್ತು ಆಧ್ಯಾತ್ಮವಾಗಿ, ಅಧ್ಯಾತ್ಮ అంటే ದೇಹ ಸಂಬಂಧం, ಪ್ರಾಣ ಮನಸ್ಸು ಬುದ್ಧಿ ಮುಂತಾದ ತತ್ವಗಳಾಗಿಯೂ ಪರಿಣಿಸೋದು. 3 ప్రపంచాలు ఉన్నాయి కదా, ఆధ్యాత్మిక ప్రపంచము, ఆదిదైవిక ప్రపంచము, ఆది భౌతిక, ఈ 3 ఉంటాయి చూడండి. ఇది గుణగలు దృశ్యగలల్లా. గుణాలు ఎవరికైనా కనపడినాయా? సత్వగుణం ఇది, రజోగుణం ఇది, తమో గుణం అనేది ఎవరికైనా కనపడినాయా? మళ్ళీ పేర్లు పెట్టినారు కదమ్మా. అదే, ఎందుకంటే మనం ఎప్పుడు లోనికి పోయి ఎప్పుడు విచారాలు చేయలేదు కాబట్టి తెలిసలేదు. త్వరగా ఒత్తురు వినింటే సులభంగా తెలుస్తాయి గుణగలల్లా. ಆದರೆ కార్యದಿಂದ అవి ఇదే ఎందుకు ಗೊತ್ತಾಗುವುದು. ఎవడైనా దాన ధర్మాలు చేస్తా అంటే ఈ అప్ప చూడప్ప మంచి సత్వగుణం కలిగినోడు అంటారు. ఎవడైతే ఎవరికి పెట్టుకోకుండా వాడే తింటా అంటాడు చూడండి, వాడిని రజోగుణం వస్తాడు అంటారు, లోభగుణంతో కూడినోడు అంటాడు. ఒంగోడు ఉంటాడు చూడండి, వాడు తిండు ఎరువులకి పెట్టినకుండా చెడుపుతా అంటాడు చూడండి, వాడిని తామస గుణం అని. ఇట్లా లక్షణాలు మాట్లాడతాం. గుణాలేమి ఎవరికి కనపడవు స్వతంత్రంగా, వాళ్ళ కార్యాల ద్వారా ఇది రజోగుణము, ఇది తమో గుణము, ఇది సత్వగుణము అని బోధపడుతుంది. కాబట్టి ಮನುಷ್ಯನೇ ಮೊದಲಾದ ಎಲ್ಲ ಪ್ರಾಣಿಗಳು ದೇಹಗಳು గుణగల వికారవే ఆగిరుತ್ತవే. మనుష్యులు కానీ, దేవతలు కానీ, రాక్షసులు కానీ, పశుపక్షాదులు కానీ, క్రిమికీటకాదులు కానీ, ఇవన్నీ కూడా గుణముల యొక్క ప్రభావమే. ఆ గుణముల యొక్క హెచ్చు తగ్గు, దానితోనే ఇవన్నీ కనపడేది. ఎట్లా ఆలోచన వచ్చిందే మరి. ప్రకృతి నుంచి ఇవన్నీ పుట్టినాయన్నారు కదా, మొదటి పాయింటే. ప్రకృతి నుంచి అంతా పుడుతుంది అంటున్నారు కదా, కాబట్టి దాంట్లో ఇదంతా సరుకుని. ఆదరింద పురుషను ప్రకృతిమయను, వీడు ప్రకృతి యొక్క వికారము. మైట్ అంటే వికారం చెందేది అంతే. ಹಾಗೂ ಅಧ್ಯಾಸದಿಂದ, ಅಂತ ಅಧ್ಯಾಸ ತಪ್ಪು ತಿಳಿವು ద్వారా ప్రకృతియే తానెందు అవివేకವನ್ನು ಮಾಡಿಕೊಂಡಿರುವವನು. ఈ దేహమే నేననేది, ప్రకృతే తాననేది. ఎట్లంటే ప్రకృతినేమనేలేదు వీడు, దేహం పుట్టింది కదా ప్రకృతిలో, ఆ దేహాన్ని నేను అంటాడు కాబట్టి ప్రకృతే నేను అనుకున్నాడు వీడు. ಮಾಡಿಕೊಂಡಿರುವವನು ಇದರಿಂದಲೇ బద్ధనాగిరువను. ఈ ప్రకృతితోనే బద్ధుడైపోయినాడు. పుడుతుంది, సస్తుంది, సుఖ దుఃఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయని దీంట్లోనే బద్ధుడైపోయినాడు అనమాట. ಆದರೆ ಪ್ರಕೃತಿಯು ಬೇರೆ, అయితే ప్రకృతి వేరే, తాను వేరే ಎಂಬ వివేకం ఉంటాగలు ముక్తనాగువను. ప్రకృతి వేరే, దాన్ని తెలుసుకుంటే నేను వేరే అంటే అప్పుడు వాడు విడుదలవుతాడు. అందుకే ఇప్పుడు వ్యవహారంలో కూడా సులభంగానే ఉంది. ఇవన్నీ పెద్ద ఎంతసేపు చెప్పేది కాదు. ఎవరు ఇన్ని తూర్లు చెప్పినా చూసినారా లేదా అనేది ఒకటి అనుమానం అంతే. ఇప్పుడు దేహం నయను అంటారు, మళ్ళీ ఇంకోతరు ఏమంటారు, దేహం నాది అంటారు. ఈ రెండు సత్యం కాదు. నీవేమంటావుపా, దేహం నేనని కూడా అంటావు, నాది అని అంటావు. చూడ ఏమంత అనుమానం ఏం దీని మీద మరి, ఎందుకంత అనుమానం వస్తుంది? నువ్వు ఉపయోగించుకుంటున్నారు కదా మీరు, దాన్ని అని చెప్పలేరా? సరే దేహం నాదంటివి, దేనితో చూస్తావంటే చూడబ్బా, చైతన్యంతో చూస్తానంటే చైతన్యానికి ఏమి కనపడదప్ప స్వామి, బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు కరెంట్ వెలుగుతుందంట, బల్బులు తేకుండా వెలిగేయండి, ఇంకేమి చైతన్యం వెలిగేదైతే బల్బుతో పని ఉండి మీకు. అందుకే జ్ఞానం ద్వారా కాదు అవన్నీ పై మాటలు, అవన్నీ అదొద్దు. ఇప్పుడు మనకి ఇక్కడ తెలిసాల్సిన విషయం, వ్యవహారంలో దేహం నేను నాది అంటున్నారు కదా, దీంట్లో మీకు నేననే దాని మీద దృఢత్వం ఉందే, నాదనే దాని మీద దృఢత్వం ఉందే? యాదాని మీద దృఢత్వం ఉంది చెప్పండి. నాది అనే దృఢత్వం ఉందంటావు కదా, నాది అన్నప్పుడు నీవు వేరే ఉండాలా లేదా? రైట్, ఉండు. జీవుడు అనేవాడు ఇవి లేకుండా జీవత్వం ఉంటుందే? ఎట్లుంటుంది? దేహం లేకోకుండా, ప్రాణం లేకోకుండా, ఇంద్రియాలు లేకుండా జీవుడు అనేవాడు ఎట్లుంటాడు చెప్పబ్బా? ఉండేది వాయు రూపంలో ఉంటే ఇవన్నీ. ఇప్పుడు గాలి ఎంత తిరుగుతాను ఇదన్నీ కనుక్కోవాలి కదా, ఇదన్నింటినీ. వాయు రూపం అనే ఒకటే, ప్రాణ రూపం అనే ఒకటే. ప్రాణం వ్యష్టి, వాయువు అందరికీ ప్రాణమే, దాన్ని సమిష్టి అంటారు. అది హిరణ్యగర్భుని స్వరూపం. అది ప్రాణం అనేది వ్యష్టి. నా ప్రాణము వాని ప్రాణం అంటాం చూడండి. పరిచ్ఛిన్నం చేసినప్పుడు ప్రాణం అని వాడతాం దాన్నే. ప్రాణం అనేది వేరేం లేదు, వాయువే సమిష్టినే వ్యష్టిగా మాట్లాడతాం అంతే ఇట్లా. కాబట్టి ఈ జీవుడు అనేవాడు అంటే కదా, ఎప్పుడు అప్పుడే గుర్తుపడాలి మనము. ఎప్పుడైతే నాది అన్నావో అది నువ్వు కాకూడదు. ఈ పుస్తకం నాది అన్నాక పుస్తకం నువ్వు ఓడైతావా? మరి ఇప్పుడేం చెప్తారు మరి, నేను నాది అంటూ కదా, నాది దేహం అన్నావు. దేహానికి రోగం వచ్చింది, నీకు రోగం వచ్చిందా దేహానికి వచ్చిందే?
దేహానికి వచ్చింది. మరి నాకు రోగం వచ్చిందని పోతావు డాక్టర్ దగ్గరికి, మరి ఎంత పోతావు? అర్థమైతే ఎట్లా మాట్లాడతావు? పోయేదేమో అందరూ లేదు, అది వేరే మాట, దానికి అతిష్టిపెట్టు. మనకి తత్వానికి అర్థం చేసుకుంటున్నప్పుడు ఏమని అలా. ఇప్పుడు ఎట్లయితే కారు చెడిపోయిందంటే కారుని మెకానిక్ దగ్గర తీసుకుపోతాడని అప్ప అంటాం, నేను రిపేర్ అయిపోతానంటావా? మరి దేహానికి రోగం వచ్చింది, దేహానికి ట్రీట్మెంట్కి పోతాడవు, అంతేగాని నేను చేసుకుంటానంటే ఎట్లా? ఇప్పుడు కళ్ళు సత్వారు వచ్చింది, అవునా? సరే కాన్ రాలేదు, ఇప్పుడు నాకు కాన్ రాలేదు అన్నావు నువ్వు. ఆపరేషన్ చేసిన తర్వాత ఏమంటావు? నాకు కనపడతాయి అంటావు. ఆపరేషన్ నీకు చేసినారా కంటికి చేసినారా? మరి నాకు బాగా కనపడుతుందంటావు. ఇప్పుడు అదే ఎట్లా నాన్ని, అందుకే తెలియబడుతుంది నీకే ఫలాని విషయం అని తెలియబడుతుంది. నాకు కడుపును వస్తుంది, నాకు తలకాయన వస్తుందని తెలియబడుతుంది. వేదంతా నీవు కాదు అనే జ్ఞానం వస్తే ఆ వేదాంతం సులభమే. అయితే దాంట్లోనే తాదాత్మ్యం చెందుతాం చూడు. వేరని మాట్లాడినప్పటికి కూడా మళ్ళీ తాదాత్మ్యం దాంట్లోనే తెలుస్తారు. వీళ్ళు కూడా అంటారు చూడ, ఇండ్లు వేరే ఇంటి యజమాని వేరే అంటే మాకు తెలుసులేపా, మీరేం చెప్పాల్సిన వేదాంతం లేదు అంటారు. సరే ఇండ్లు ఏమైనా డ్యామేజ్ అయిందనుకోండి, అప్పుడు ఇండ్లను రిపేర్ చేయాలా? ఆ ఇండ్లు ఎందుకయ్యా అట్లా ఏడుస్తాడు అంటే, ఇండ్లు పడిపోయింది దానికి ఏడుస్తాడు అని అంటే ఏమర్థము? నువ్వుకిన పడిపోయినావా? అట్లా ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాలలో తాదాత్మ్యం చెందుతాము. అదే పెద్ద దెబ్బ మనకి. ఇప్పుడు కరణాలయందు తాదాత్మ్యం చెందడమే పొరపాటు. ఇవి నా కరణాలు అనుకున్నట్లయితే నీకు దానికి సంబంధం లేదు. పనిముట్లవి, పనిముట్లకి వాడుకోవచ్చు, చెడిపోతా ఉండొచ్చు, దాన్ని తెచ్చుకుంటా ఉండొచ్చు నువ్వు, అంతే. మరి నీకే సంబంధం అనేది వీడు తీసుకుంటే రావాల. ಪ್ರಕೃತಿ ಬೇರೆ ತಾನು ಬೇರೆ ಎಂಬ ವಿವೇಕ ಉಂಟಾಗಲು ಮುಕ್ತನಾಗವನು ಹೀಗೆಂದು ಸಾಂಖ್ಯರು ಹೇಳುತ್ತಾರೆ. వాళ్ళు ఇట్లా చెప్పినారు అనమాట. పరమాత్మ వేరే ప్రకృతి వేరే అని చెప్పినారు. మరి ఇప్పుడు మీరేం చెప్తారు? అద్వైతులు మీరేం చెప్తారు అని సాంఖ్యులు చెప్పే తప్పు అంటున్నారు కదా, మీరేం చెప్తారు కొత్తగా ఇప్పుడు? అదే ఆ తెలివి జనానికి లేదు. ఇదే చూడండి, ఇంకేం లేదు. వాళ్ళు అదే చెప్తారు, మీరు ఇదే చెప్తారంటారు. వాళ్ళు వీళ్ళు చెప్పేది ఒకటి కాదు, అది వీళ్ళు చెప్పేదే వేరే, వాళ్ళు చెప్పేదే వేరే. అదే కింద చెప్తారు చూడు, వినండి. ಹೀಗೆಂದು ಸಾಂಖ್ಯರು ತಿಳಿಸುತ್ತಾರೆ. ಬಹುಳ ಮಟ್ಟಿಗೆ ಈ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ವೇದಾಂತ ದರ್ಶನದಲ್ಲಿಯೂ ಅಂಗೀಕರಿಸಲಾಗಿದೆ. దీంట్లో మనం కూడా ఒప్పుకోవాల్సిందే. అదే క్షేత్రజ్ఞ విభాగ యోగం అంటాం చూడండి. క్షేత్రాన్ని క్షేత్రజ్ఞ తీసుకొని చేసేయాలని చెప్పినారు వీడు కూడా, వాళ్ళు అది చెప్పినారు కదా. అందుకే వేదాంతులు ఏం చేసినారప్ప అంటే అన్నిటినీ ఖండించరు. 6 దర్శనాలు ఉన్నాయి, మిగతా వాళ్ళు పనికిమాల వాళ్ళు అనరు. వాళ్ళ దాంట్లో ఏం పనికి వస్తాయో దాంట్లో మాత్రం తీసుకుందాము అంటారు. వాళ్ళ దాంట్లో వాళ్ళు కూడా కొన్ని పనికి వచ్చేటివి ఉన్నాయి, అన్నీ పనికి రాకుండా పోలే. సిద్ధాంతం వేరే కావచ్చు, కానీ వాళ్ళు ఉపయోగించేటువంటి సాధనలు కానీ వాళ్ళు చెప్పే దాంట్లో కొన్ని ఉన్నాయి పనికి వచ్చేటివి, దాంట్లో మేము తీసుకుంటామని చెప్తారు వీళ్ళు. అంతేగాని వాళ్ళు చెప్పింది, ఇప్పుడు పాతంజలి యోగంలో కూడా అష్టాంగ యోగం ఉంది. యమ, నియమము, ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారం వరకు వీళ్ళు తీసుకుంటారు వేదాంతలో. ధారణ, ధ్యానం, సమాధి తీసుకోరు వీళ్ళు. ఈ 5 ఉండాల్సిందే అంటారు. వేదాంతం తీసుకుంటే ఈ 5 ఉండాల్సిందే, కానీ ధారణ, ధ్యానం, సమాధి ఉండకూడదు. అంటే సమాధి అనేది అవస్థాబద్ధం. అది సమాధి పొందినామంటామే, అది అవస్థాబద్ధం కదా. సమాధి అనే అవస్థ ఉంది కదా. పరమాత్మ అవస్థాబద్ధుడా? పైన కృతకము నేర్చుకుండేది, అభ్యాసం చేసి పొందిండేది అది సమాధి అనేది. పరమాత్మను ఏమైనా చేసి పొందేది అది కాదు కదా. కాబట్టి అట్లా చోట దాన్ని తీసేసినారు వాళ్ళు. అయితే పనికి వస్తాయి చూడండి. ఇప్పుడు ఆసనం ఉండాలా, బాహ్యేంద్ర నిగ్రహము, అంతరేంద్ర నిగ్రహము, ఈ ప్రాణాయామం ఉంటాయి చూడు, దీన్ని పెట్టుకోవాలంటుంది అది. ఇవి తెలిసేలే చాలా మందికి. ఈ విషయాలు తెలియకోకుండా వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తాడారు, ఇంకేం పెద్దది ఉండదు అని ఇస్తారు. ఆడే మోసపోతారు ఉంటుంది శాస్త్రం. ఏమందు వాళ్ళని ఏమందు, సరే మీ గతి మీదే, దానికేమో ఆలోచన చేసే పని లేదు. అయితే ಆದರೆ ಸಾಂಖ್ಯలు ఏమంటారు? ప్రకృతియు పురుషను 2 ಬೇರೆ ಬೇರೆ వస్తువులంతా తేలుస్తారు. ప్రథము పరమాత్మకు దాని నుంచి ఏం సంబంధం లేదు, ప్రకృతే సృష్టి అంతా చేస్తుంది, పరమాత్మ యొక్క దానికి సంబంధం లేదు అని చెప్తారు వాళ్ళు బాగా సాంఖ్యులు. ఇప్పుడు ప్రకృతి వేరే సత్యమే, పరమాత్మ సత్యమే. ఇప్పుడు ఈ రెండిట్లో 2 సత్యమైనప్పుడు యా సత్యాన్ని మనం ఆశ్రయించాలా? వ్యవహారస్తులు చెప్పండి. ఇప్పుడు అది స్వతసిద్ధమన్నారు, ప్రకృతి కూడా స్వతసిద్ధమన్నారు, పరమాత్మ కూడా స్వతసిద్ధమే. ఇప్పుడు మనం దేన్ని ఆశ్రయించాలా? మరి మీరు వేదాంతం చెప్పేకొచ్చిండే పని, ఆయన గురించి ఏం చెప్పాలా, దేవుని గురించి సిద్ధమని ఎందుకు చెప్పాలా? మనకేం పని ఉంది ఆయనతో? ఇది సత్యమే, సత్యాన్నే కదా ఆశ్రయించాల్సిండేది ఎవరైనా కానీ. సత్యాన్ని ఆశ్రయించి ఇప్పుడే మీకేం తప్పైంది? అందుకే జనానికి ఇది మోజు, అందుకే ద్వైతులు బాగినేది దీన్ని. కారణం ఏమి అంటే దీని మీద మోజు అందరికీ. పుట్టుకుని ఏం నొప్పి లేదు, తెలుసుకుంటే సరే, లేకపోతే లేదు.
పుట్టి సత్యం మనకి ఇడిచిపెట్టలేదు కదా. ఇది చూడండి ఇట్లుంటుంది. అందుకే అద్వైతానికి రావాలంటే చాలా మందికి భయం. ద్వైతానికి పోవాలంటే అందరికీ ఇష్టమే. ఎవరన్నా కానీ ద్వైతం ఉందంటే దేవుడు ఉన్నాడు, ఇది ఉందంటే పద ఇంకేం అని ఇస్తారు అంతే. కాబట్టి అది ನಂಬಿರುತ್ತಾರೆ. ಅದರಿಂದ ಅವರನ್ನು ದ್ವೈತಿಗಳೆಂದು ಶ್ರೀ ಶಂಕರಾಚಾರ್ಯರು ಹೆಸರಿರುತ್ತಾರೆ. కాబట్టి వాళ్ళకి ద్వైతులు అని శంకరాచార్యులు పేరు పెట్టాడంతే. వేదాంతిಗಳಾದರೂ సరేలే వాళ్ళేమో ఇది అంటే ద్వైతులు అంటారు. మరి వేదాంతులు అంటే వాళ్ళెవరు అంటే ప్రకృతి ఎಷ್ಟೇ గుణమయವಾಗಿయూ, ప్రకృతి ఎన్ని రకాల గుణాలతోనన్నా ఉన్నాయండి. అంతేకాదు నానా వికారಗಳಾಗಿಯೂ, నానా విచిత్రంగా ఉన్నప్పటికి కూడా పరిణమిస్తే కదా జగద్రూపంగా కంಡು బరుತ್ತಿద్దరు. అది స్వతంత్ర వస్తువల్ల, ప్రకృతి అనేది స్వతంత్ర వస్తువే అని శంకరాచార్య చెప్పిండు. వాళ్ళు ప్రకృతియే సత్యమని వాళ్ళు బల్లగుద్ది చెప్పినారు. వాళ్ళు జిజ్ఞాసులు ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు? అందుకే జనమంతా కూడా వాసనామయ జన్యం అంటాను, నిద్ర నిస్సారం అంటాను పోతాండేది. అందుకోసమే పోతాండేది. ఇప్పుడు ప్రపంచము పరమాత్మ ఉంటే కాబట్టినప్పుడల్లా అడుక్కుందాం. మన కష్టాలు వచ్చినప్పుడు ఆయన అడుక్కుందాం. ఏం నొప్పేమి? ద్వైతం అనేదే భయము. ఇప్పుడు మనకి ఎందుకు భయం ఉందా చెప్పండి చూస్తాము. చెప్పు. రెండవది ఉండాలని భయము, రెండవది ఉండాలని భయం అంటారు. ఇంట్లో పెండ్లాం పిల్లలంతా ఎవరిల్లు అని భయం ఉంటే ఏంటి చేసుకుంటారు అందరినీ. ద్వైతం అంటే భయం కాదు, దేహం నేననేదే భయము అంతే. వస్తుంది సుఖ దుఃఖాలు వస్తాయి ఇదే. రెండవది అంటే ఇదే. దుర్మోజన పడలేదు మనం. ఎందుకంటే రెండోదే భయం అయితే రెండోదాన్ని చేసుకుంటాం కదా, కావించుకుంటాం అన్నీ. ఇద్దరు ముగ్గురు ఉండకంటే మన ఈ ఊరంతా మనకేమంటే మేలప్ప అని అంటున్నారు కదా మీరు. భయం ఉంటే అట్లా ఎందుకంటే అంటారు. అదేం కాదు, ఇదే రెండవది. ఇదే స్వరూపం మంది. రెండవది ఏదంటే దేహం నేను అనుకున్నాం చూడండి. ఇదే. దీనికి ఏమేమి రోగాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇది పుడుతుంది, ఇది సస్తుంది అనేది భయం. అది కాబట్టి అది స్వతంత్రం వల్ల అది పరమేశ్వర ఆధీనవాదిద్దు, భగవంతుని స్వాధీనంలో ఉంది అది. అందుకే మరి ఎప్పుడు సత్యంగా ఉంటే నిద్రలో ఎందుకు లేకుండా పోయింది? ప్రకృతి అనే ప్రపంచం అనేది నిద్రలో ఎందుకు లేకుంటే ఇప్పుడు స్వప్నంలోనూ ఉంది స్వతంత్రంగా, వెలుగులోనూ ఉంది అంటాడారు. నిద్రలో ఆడిపోయింది ಮತ್ತು ಪರಮೇಶ್ವರನನ್ನು ಸರಿಯಾಗಿ ಅರ್ಥಕೊಳ್ಳದೆ ಇರುವ ಅವಿದ್ಯಾ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ఆ పరమాత్మ స్వరూపం అంటే ఏమి అనేది తెలుసుకోకున్నప్పుడు తప్పు తెలివి అనమాట. అవిద్యా స్థితిಯಲ್ಲಿ మాత్ర తోరతక్కద్దు, అప్పుడు మాత్రం ఇది కనపడుతుంది అంతే. పరమాత్మగా ఉన్నప్పుడు కనపడదు, పరమాత్మను గుర్తిస్తే ఎప్పుడు కనపడదు. ఇప్పుడు నిద్రలో మనం పరమాత్మ స్వరూపంలో ఉండము, అయితే పరమాత్మ అనేది తెలుసునా? కాబట్టి పరమాత్మగా ఉన్నప్పుడు కనపడదు. తర్వాత పరమాత్మ తెలుసుకుంటే జాగ్రత్త స్వప్నాలు కూడా లేకుండా పోయిస్తాయి. అందుకే వాళ్ళు ప్రశ్న వేసేది, మీరు నిద్రలోనే పరమాత్మ అంటారు, మేల్కొన్నాక వాడు జీవుడు అవుతాడు కదా, దానికైతే ఏమేమి అడుగుతారు వాళ్ళు. అందుకే ఇవన్నీ వేదాంతంలో బాగా ఉండాలన్నమాట. ఎట్లయితే ఏదైనా గుంజ కొట్టేటప్పుడు గుంత తీసి కొట్టి 2 రాళ్ళు వేసి వాడు ఇగ్లాడతాడు చూడు, కాదయ్యా బిగుసుకోకుండా పొంద ఎందుకు గుంజుతావు అంటే బిర్రపడేకే. అట్లా ఈ వేదాంతం కూడా ప్రశ్నలు సమాధానాలు ఉండాలా. అప్పుడు నిస్సంశయంగా వింటే ధైర్యం వస్తుంది మనుషులకి. ఊరిని ఒక తూరు ఏదో చెప్పిడిచిపెట్టి వీళ్ళు మాట్లాడేది తప్ప వాళ్ళు ఇంటాంటారులే ఇడిచిపెట్టే తర్వాత వాళ్ళకి సంశయాలు అన్నీ వచ్చి కూర్చుంటాయి అన్నమాట. ఉండేది అది మర్చిపోయినాం కాబట్టి అది గుర్తిస్తామంతే. నిజವಾಗಿ అది పరమేశ్వరునికింత అనన్యవే ఆదరు. ఇప్పుడు భగవంతుని విడిచిపెట్టి లేదు. అందుకే ఇప్పుడు ఉదాహరణకు చెప్తా చూడండి, సముద్రము అని మనం ఆడిపోయి కూర్చుంటాము. ఇప్పుడు సముద్రంలో అలలు లేస్తుంటాయి కదా. ఇప్పుడు అల అనేది నీటికంటే వేరేనా నీరేనా? మరి అలానే ఎందుకంటే లేచిందే దేవుడు దీని మరి నీళ్ళే కదా లేచింది. అది లేచింది అంటే ఏమిటి లేచింది? ఇంకోటి ఏంటో లేచింది అంటే నీళ్ళు కాకుండా ఇప్పుడు మరి నీళ్ళు అనే లేదు చూడు, అలా అంటారు, బుడగలు అంటారు, ఇట్లాంటివన్నీ పేర్లు పెట్టాం కదా. ఇప్పుడు దానిని నీళ్ళు అనేయాలంటే నీళ్ళు అనము, నీటికంటే వేరేనా అంటే కాదు అని అంటారు. అనన్యవే ఆదరు, దానికంటే అన్యం కాకున్నప్పటికి కూడా, పరమాత్మ కంటే అన్యం కాకున్నప్పటికి కూడా స్వతంత్రవాద సత్త ఇల్లద్దాదరు. పోనీ స్వతంత్రం ఏమైనా ఉందా దానికంటే? స్వతంత్రం లేదు. అయితే కూడా ఎట్లుంది? ప్రపంచಕ್ಕೆ బీజವಾಗಿ అనివించనివెనిసిదే. ప్రపంచానికి బీజంగా ఉంది అది, అంటే నామరూపాలకు ఆధారంగా ఉంది ఇది. ఏది? ఆ విచారించుకోకుండా ఉండేది. విచారిస్తే తెలిసిపోతుంది. అలా అనేది కూడా నీళ్ళేనప్ప లేదని అనుకుంటే అడిగి అయిపోయా. అయితే ఇప్పుడు పేర్లు పెట్టిపించినప్పుడు దానికంటే వేరా అదే అంటే చెప్పేకి మాత్రం రాదు ఎవరికి. అందుకోసమే
ఈ ప్రపంచం యొక్క వ్యవహారము పరమాత్మ వ్యవహారం చెప్పినప్పుడు దానికంటే వేరు కాదు అని చెప్తే దాన్ని ఇడిచి లేదు. మరి ఇడిచి లేకున్నాడు పరమాత్మ అంటే అనేక రాదు. పరమాత్మ అంటే నామరూపాలు ఉన్నాయి కదా అంటారు. ఇదే తకరారు వస్తుంది, అనిజమైన అనిపిస్తుంది. అయితే ಅದು ತೋರುವ ಕಾಲಕ್ಕೆ ಪರಮೇಶ್ವರನೇ ಎಂದಾಗಲಿ ಅವನಿಗಿಂತ ಬೇರೆ ಎಂದಾಗಲಿ ಹೇಳಲು ಬಾರದಾಗಿದೆ. కనపడేటప్పుడు మాత్రము పరమాత్మ స్వరూపం అని చెప్పేకి లేదు, పరమాత్మ కంటే వేరు అని చెప్పే కూడా లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఆభరణం కనపడేటప్పుడు ఆ బంగారు అని అంటావా లేదా ఆభరణం అంటావా? ఆభరణం అంటావు, బంగారు నేమే కదా అంటాండి. అది దాన్ని ఇన్స్పెక్ట్ అని చెప్పేకి లేదు కదా. ఆ విధంగా ಇದರ ತೋರಿಕೆ ನಿಮಿತ್ತವಾಗಿಯೇ ఇట్లా కనపడుతుందండి. ఈ నిమిత్తాన్ని ఆశ్రయించే బ్రహ్మవు జగత్ కారణమేసేందు తెలుసుతారే. బ్రహ్మ ఎందుకు జగత్ కారణమైనాడప్ప అంటే ఈ విధంగా దాన్ని నిర్వచించే వీలు రాకోకుండా చూడండి. దానికి భగవంతుడే దీనికి కారణము, జగత్ సృష్టికి కారణము అని చెప్పేసినారు. ఆభరణాలు పుట్టేదానికి కారణమే అది. బంగారునే గుర్తిస్తే ఆభరణాలే బంగారాన్ని గుర్తిస్తే కారణం అనేది ఒకటి ఉంటుందే. ఎందుకు? ఈ కార్యం లేదు కాబట్టి దానికి మరణాలు పుట్టుకలు అవన్నీ లేకుండా పోతాయి కదా. అది ఇట్లా విచారం ద్వారానే మనము దీన్ని తెలుసుకునేదానికి వీలు చేసుకోవాలా. ಸರಿ. ಮತ್ತು ಇದು ಸತತವಿಲ್ಲದೆ ಕೇವಲ ತೋರಿಕೆಯಾದ್ದರಿಂದ ನಿಜವಾದ ಪರಮೇಶ್ವರನ ತತ್ವವನ್ನು ಅರ್ಥಕೊಳ್ಳಲಾಗಿ ఇది ఇల్లವಾಗಿ ಬಿಡುವುದು. ఎప్పుడు పరమాత్మ స్వరూపం మీరు తెలుసుకుంటే అప్పుడు దాని యొక్క నిజస్థితి ప్రపంచం యొక్క స్వరూపము లేకుండా పోతుంది. బంగారం తెలుసుకుంటే ఆభరణం ఎట్లా క్యాన్సిల్ అయ్యి, దారాలను తెలుసుకుంటే బట్ట అనేది ఎట్లా బాధితమవుతుందో ఆ విధంగా. హీగే ఇది జ్ఞాన బాధ్యవు, నాశనం కాదు. ప్రపంచం నాశనం అయ్యే క్వశ్చన్ లేదు. ఎందుకంటే అది ఉండింటే నాశనం అవుతా అంటే, లేనిది ఎట్లా నాశనం అవుతుంది? తాళ్ళలో పాము ఎట్లా నాశనం అవుతుంది చెప్పండి చూస్తాం. తాళ్ళలో పాము ఉంది, ఆ పాము మీరేం చంపుతారా? ఎట్లా చేస్తే చచ్చిపోతుంది అది. దేన్ని గుర్తిస్తే? తాడు గుర్తిస్తే పాము అనేది బాధ్యమైపోతుందంటే ఎప్పుడు లేదు అని. బాధ్యము అంటే నీవు అనుకోండి చూడు, అప్పుడు కూడా లేదు అని. వీళ్ళందరూ ఏం చెప్తారంటే వేదాంతులు, ఇతర వేదాంతులు ఆ కనపడిన సమకాలంలో ఉంటుంది, తెలుసుకున్నాక లేకుండా పోతుంది అంటారు వీళ్ళు. లేకపోతే మీరెందుకు భయపడింటారు అంటారు. అవునబ్బా, లేకోకుండా ఉంటే నువ్వెందుకు భయపడుతుంది పాము అని ఇట్లా బెదిరిస్తారు. వేదాంతము మన యొక్క మనస్సుకి బుద్ధికి ఆశ్రయం చేసుకొని నిలబెడతారు మనల్ని. వాళ్ళు అడగాల, సరే భయపడినాం కరెక్టేలే, మరి అది ఏడో సాటు బొక్కలేకన్నా పోవాలా, లేకపోతే ఏడో సాటు ఉండాలి కదా. లేకుండా పోతే మరి ఏడైంది అది పాము, ఏడొచ్చింది, ఏడు పుట్టింది అది పాము. తాడులో పుట్టిందే, అంతఃకరణలో పుట్టిందే. కాబట్టి అంతఃకరణలో పుట్టింది కాబట్టి అంతఃకరణలో భయం వచ్చింది, అంతఃకరణలో లేదు తెలిసింది కాబట్టి భయం పోతుంది. తాడికి దీనికి పాముకి ఏం సంబంధం ఆయుడ అని ఇట్లా గుర్తించేది రావాలన్నమాట. ಹೀಗೆ ಇದು ಜ್ಞಾನಬಾಧೆ. ಏಕೆಂದರೆ ಅಜ್ಞಾನ ದಶೆಯಲ್ಲಿ ಮಾತ್ರ ಇದರ ವ್ಯಾಪಾರವು ಗೋಚರವಾಗುತ್ತದೆ. తప్పు తెలివిలో ఇది కనపడుతుంది అన్నప్పుడు, తప్పు తెలివిలో కనపడుతుంది అన్నప్పుడు నీకు ఉదాహరణగా తెలుసాలంటే స్వప్నం ఎందుకు కనపడింది? స్వప్నం ఎందుకు కనపడింది? నీవు జాగ్రత్త పురుషుడు కదా. స్వప్నం ఎందుకు కనపడింది? నేను నిద్రపోతాను అనేది ఒకటి, దాంట్లో కదా ఇది వచ్చిండేది. కాబట్టి ఆ జ్ఞానం లేనందువల్ల ఇది కనపడింది అంతే. తప్పు తెలివిలో కనపడుతుంది అంతే. అందువలన ಏಕಮೇವ ಅದ್ವಿತೀಯವಾದ ಬ್ರಹ್ಮವು ಯಾವಾಗಲೂ ಸಂಸಾರ ಧರ್ಮಗಳ ಸೋಂಕಿಲ್ಲದೆ ఈ యొక్క పుట్టుకలు, మరణాలు, సుఖ దుఃఖాలు, ఆకలి దప్పులు అనేటువంటి చూడండి, ఇవన్నీ వీటి యొక్క అంటే లేకోకుండా అజవాగియే ఇదే, పుట్టుక లేకుండా కూడా ఉంది. అదే బ్రహ్మవే నాను ಎಂದು దృఢపరచుకోలేదే ఆత్మజ్ఞానం అని తెలుస్తుంది. అటువంటి స్వరూపం నాదని తెలుసుకునేది ఆత్మజ్ఞానం. కొత్తగా మళ్ళీ తయారై పని లేదు. ఇంతవరకు నేను దేహము చనిపోయేవాడని తెలుసుకుంటే ఇప్పుడు అది కాదు అని గుర్తిస్తే నీ స్వరూపంలో నువ్వు ఉంటావు. ఇంతే ఆత్మజ్ఞానము ಎಂದು ತಿಳಿಸ್ತಾರೆ. ಹೀಗೆ ಅವಿದ್ಯಾ ವ್ಯವಹಾರ ದಶೆಯಲ್ಲಿ ಪ್ರಕೃತಿಯು ಕಾಣಿಸಿಕೊಂಡು విచారం లేనప్పుడు, ఎట్లయితే స్వప్నము అనే విచారం లేదు చూడండి మనకాడ ఏముందాడ జాగ్రత్తనే ఉంది. మరి జాగ్రత్త ఈడెట్లుంటివి? ఈ జాగ్రత్త అనే తెలివి వాడు లేదు, అయినా ఆడ జాగ్రత్త అని అంటాడు. ఆ తప్పు తెలివిలో నీకు అదంతా కనపడింది. నానా వైచిత్రಗಳಿಂದ ఆధ్యాత్మిక ఆది జగత్రయ రూపದಿಂದ, ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆదైవికం అనే జగత్తు రూపాలలో హరిడికొండరు వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఆత్మన అజరామరత్వ అకృత్వాదిಗಳಿಗೆ ಏನು ಧಕ್ಕೆ ಉಂಟಾಗದಿല്ലെಂದು ತಿಳಿಸುತ್ತದೆ. తప్పు తెలివిలో కనపడినటువంటి పాము తాడుకి ఏమాత్రం దెబ్బలే.
అట్లా నీవు కూడా నీ స్వరూపానికి పుట్టి సచ్చేవాడని నువ్వేమనుకున్నా కూడా నీకు పుట్టుక లేనటువంటి వాడు, మరణం లేనటువంటి వాడు, కర్తృత్వం లేనటువంటి నీ స్వరూపానికి ఎలాంటి తొందర, ఎలాంటి దెబ్బ ఉండదు అని చెప్పిందనమాట. కాబట్టి ఈ విధంగా మనం ఆలోచన చేసుకొని ఆ ఆలోచన దృఢపరచుకునే అనుమానాలు వస్తాయి, రావనేకేం లేదు. మళ్ళా విచారం చేసుకుంటుండాల. అయితే అయ్యో మాకు తెలియలేపా, అదే ఉన్నింది అనుకుంటే కర్మ, ఎవరి కర్మ వాళ్ళు అనిపిస్తుంది, దానికి ఎవరేం చెప్పేయలేదు. ఎప్పుడైతే మనం దాన్ని దాటిపోవాలనుకున్నప్పుడు మాటికి విచారం చేసి తెలుసుకోవాలని చెప్తుంది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.